జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగీ మాసోత్సవం ప్రారంభించారు. జూలై నెల మొత్తాన్ని యాంటీ డెంగీ మాసోత్సవంగా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించి డెంగీ నివారణకు సంబంధించిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరగడంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జూలై నెల పొడవునా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు డెంగీ, మలేరియా ప్రభావం అధికంగా ఉండే నేపథ్యంలో ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి డెంగీ నిర్ధారణ అయితే వెంటనే మెరుగైన చికిత్స కోసం కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే డెంగీ కేసు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. డెంగీ, మలేరియా నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఓ, మధురవాడ పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ దీపికాదేవి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ఎంపీహెచ్ఓ పిహెచ్సి మధురవాడలో ఎంపీహెచ్ఓగా చేస్తాను. జూలై 1 నుంచి జూలై 31 వరకు కూడా డెంగ్యూ మాసోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ డెంగ్యూ ప్రివలెన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి దోమలు లేకుండా జాగ్రత్త పడవలసిందిగా ఫ్రైడే డ్రైడే, ట్యూస్డే డ్రైడే కూడా చేయమని మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. తర్వాత పిహెచ్సి పరంగా ఐజీఎం టెస్టులు పిహెచ్సిలోనే జరుగుతున్నాయి. కానీ అవి కన్ఫర్మేషన్ టెస్టులు కాదు కాబట్టి దానిలో పాజిటివ్ వస్తే కేజీహెచ్కి రెఫర్ చేసి ఎలీసా టెస్ట్ చేస్తారు. ఎలీసా పాజిటివ్ వచ్చిన లిస్టులన్నీ ఏ పిహెచ్సికి ఆ పిహెచ్సికి పంపుతారు. ఆ పంపేటప్పుడు పిహెచ్సిలో ఎలీసా పాజిటివ్ వచ్చిందంటే దానికి మనం యాక్షన్ టేకన్ తీసుకుంటాం. వెంటనే అక్కడ ఒక 50 ఇళ్ళకి మాస్క్ తీసి దాని తర్వాత ఇంకెవరికైనా ఫర్దర్ కేసులు ఉన్నాయని మొత్తం ఫేవర్ సర్వే అంతా డోర్ టు డోర్, మా ఏఎన్ఎంలు, ఆశాలు కూడా డోర్ టు డోర్ ఫేవర్ సర్వే చేస్తారు. చేసిన తర్వాత డెంగ్యూని నిర్మూలించాలి అంటే కంపల్సరీగా దోమ అన్నది కొట్టకూడదు. దోమ పుట్టకుండా దాన్ని లార్వా దశ అంటే డెంబక దశలోనే ఆ లార్వాని నాశనం చేయమని ప్రభుత్వ ఉత్తర్వులు మాకు ఇచ్చున్నారు. కాబట్టి దాన్ని బట్టి మేము ఫీల్డ్ స్టాఫ్ కూడా అలర్ట్ చేసాం. అదృష్టవశాత్తు ఈ నెల మా ట్రైనింగ్ జిఎన్ఎం ట్రైనింగ్ క్యాండిడేట్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా ప్రతి ఇంటిని జల్లెడ పట్టమని మా వైద్యాధికారి కూడా ఆదేశించారు ఆల్రెడీ. కాబట్టి డెంగ్యూ జూన్ నుంచి డిసెంబర్ వరకు డెంగ్యూ, మలేరియాకి ఇది చాలా ఘోరంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధురవాడ పిహెచ్సిని కూడా మేము అలర్ట్ చేసాం.